ఏప్రిల్ మొదట్లోనే ఎండలు భగ్గుమంటున్నాయి. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతూ భయపెడుతున్నాయి. ఉదయం నుంచే తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో ప్రజలు బయటకు రావడానికి ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం ఏ జిల్లాలో చూసినా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరువవుతున్నాయి. నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం వంటి జిల్లాల్లో పరిస్థితి నిప్పుల కొలిమిలా ఉంది. ఉదయం 8 గంటలకే ఎండ తీవ్రత పెరగడంతో మధ్యాహ్నం అయితే రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎండల తీవ్రత ఎక్కువగా ఉండొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రాబోయే 3 రోజులు మరింత జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు అత్యవసరం అయితేనే తప్ప బయటకు రావద్దని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. తెలంగాణలో ఏప్రిల్ మొదట్లోనే ఎండలు భగ్గుమంటున్నాయి. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతూ భయపెడుతున్నాయి. ఉదయం నుంచే తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో ప్రజలు బయటకు రావడానికి ఇబ్బంది పడుతున్నారు. ఇక ప్రస్తుతం ఏ జిల్లాలో చూసినా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరువవుతున్నాయి. నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం వంటి జిల్లాల్లో పరిస్థితి నిప్పుల కొలిమిలా ఉంది. ఉదయం 8 గంటలకే ఎండ తీవ్రత పెరగడంతో మధ్యాహ్నం అయితే రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎండల తీవ్రత ఎక్కువగా ఉండొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రాబోయే 3 రోజులు మరింత జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు అత్యవసరం అయితేనే తప్ప బయటకు రావద్దని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు అయితే సూచిస్తున్నారు. ఇక తెలంగాణలో ఏప్రిల్ మొదట్లోనే ఎండలు భగ్గుమంటున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, ఏప్రిల్ మొదటి వారంలోనే ఎండలైతే దంచుకొడుతున్నాయి. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? సింధురా, ఏదైతే చూసుకుంటే ఏప్రిల్ మొదటి వారంలోనే ఇప్పటికే గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. అటు దాదాపు 40 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇప్పటికే మహబూబ్ నగర్ జిల్లాలో 40 డిగ్రీ సెల్సియస్ దాటిందంటూ కూడా ఇప్పటికే అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. అటు ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల ఈ జిల్లాలో మాత్రం ఇప్పటికే 38, 39 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. అటు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్ ఈ ప్రాంతాల్లో కూడా 37 నుండి 39 డిగ్రీల ఎండ సెల్సియస్ కూడా నమోదవుతుంది. మరో విధంగా చూసుకుంటే సెంట్రల్ జోన్ ఉన్న హైదరాబాద్లో మాత్రం ఇప్పటికే దాదాపు 39 డిగ్రీ సెల్సియస్గా నమోదవుతుంది. అటు రాజేంద్ర నగర్ కానీ, అటు మేడ్చల్, మల్కాజ్గిరి కానీ ఈ ప్రాంతాల్లో కూడా 38 నుండి 40 డిగ్రీ సెల్సియస్ మధ్యలో కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. మధ్యాహ్న సమయంలో మాత్రం విపరీతమైన ఎండ కూడా కొడుతుందంటూ కూడా ఇప్పటికే అధికారులు తెలియజేశారు. ఉదయం సమయంలో 8 గంటల నుండే ఉక్కపోత వాతావరణంతో అనేక ప్రాంతాలు కూడా భారీ నుండి అతి భారీ ఎండ కూడా కురిసే అవకాశం ఉన్నట్టు కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. మరో విధంగా చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఉదయం సమయం నుండి కూడా భారీ ఎండ కొడుతుంది. అటు ఉక్కపోత వాతావరణం కూడా ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటి సాయంత్రం సమయంలో కూడా 5 నుండి 6 గంటల ప్రాంతాల్లో కూడా ఎండ తీవ్రత తగ్గని పరిస్థితి కూడా కనిపిస్తున్నట్టు వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇప్పటికే పలు జిల్లాలకు మాత్రం రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. అటు మహబూబ్ నగర్ జిల్లాకు ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేశారు. అటు రామగుండం కానీ ఈ ప్రాంతాల్లో రామగుండం, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఇప్పటికే రెడ్ అలర్ట్ కూడా వాతావరణ అధికారులు జారీ చేశారు. ఈ ప్రాంతాల్లో కూడా 40 డిగ్రీ సెల్సియస్ కూడా ఉష్ణోగ్రతలు కూడా గరిష్ట స్థాయిలో నమోదు
నమోదయ్యే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఏదైతే రానున్న 5 రోజుల పాటు కూడా ఇదే వాతావరణం ఉండబోతుంది. మధ్యాహ్న సమయంలో మాత్రం విపరీతంగా ఎండ కొట్టే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. నగరంలో కూడా విపరీతంగా ఎండ కొడుతుంది. మధ్యాహ్న సమయంలో కూడా రోడ్లన్నీ ఎండ తీవ్రతతో ఖాళీ రోడ్లు కూడా కనిపించే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అటు అధికారులు కూడా ఇప్పటికే అంటే ఆరోగ్యానికి సంబంధించిన అధికారులు కూడా ఇప్పటికే స్పష్టంగా తెలియజేశారు. ఎండ తీవ్రతతోని చాలా మంది డీహైడ్రేషన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. వారు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, ఎక్కువ మోతాదులో నీరు తీసుకోవాలి, కొబ్బరి నీళ్ళు తీసుకోవాలి అంటూ కూడా ఇప్పటికే అటు వైద్య శాఖకు సంబంధించిన అధికారులు కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. రానున్న 5 రోజుల పాటు కూడా 1 నుంచి 2 డిగ్రీ సెల్సియస్ పెరిగే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఏదేమైనప్పుడు కూడా తెలంగాణలో మాత్రం అటు జిల్లాలో కూడా ఎస్పెషల్లీ చిన్న పిల్లలకు వృద్ధులకు ఏం చెప్తున్నారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమని చెప్తున్నారు? సింధూర ఏదైతే ఎక్కువ కాలం అంటే ఎక్కువ మోతాదులో నీరు తీసుకోవాలి, ఎక్కువ మోతాదులో డీహైడ్రేషన్ అవుతుంది కాబట్టి ఎక్కువ మోతాదులో కొబ్బరి నీళ్లు లేకపోతే నిమ్మరసం ఇలాంటివి తీసుకుంటే డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండడానికి కూడా ఎక్కువ దోహదం పడుతుందంటూ కూడా వైద్య సంబంధించిన అధికారులు కూడా తెలియజేశారు. మరో విధంగా చూసుకుంటే అటు ఎక్కువ చిన్నపిల్లలు కానీ అటు వృద్ధులు కానీ ఎవరు కూడా మధ్యాహ్న సమయంలో బయటికి రావద్దు. ఒకవేళ వచ్చినచో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండ విపరీతంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. నెత్తి మాడ పలిగేంత ఎండ కూడా కొట్టే అవకాశాలు కూడా మరింత ఎక్కువగా ఉన్నాయంటూ కూడా ఇప్పటికే అటు అధికారులు కూడా తెలియజేశారు. ఏదేమైనప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో విపరీతమైన ఎండలు కూడా గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయంటూ కూడా అధికారులు తెలియజేశారు. మరో విధంగా చూసుకుంటే అటు జిల్లాలో కూడా కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఉదయం 7 గంటల ప్రాంతం నుండే విపరీతమైన ఉక్కపోత వాతావరణంతో వేడి వాతావరణంతో గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయంటూ కూడా ఇప్పటికే అధికారులు తెలియజేశారు. ఏదేమైనప్పుడు కూడా ఈ ఎండకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా అటు వైద్య సంబంధించిన అధికారులు కానీ అటు వాతావరణ అధికారులు కానీ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు.